నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ శాసనసభ్యులు. ఉపాధ్యాయుడి కోసం విలపించిన విద్యార్థులు. వృద్ధులు తమ అనుభవాలను భావితరానికి పంచాలి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ శాసనసభ్యులు 6 ఇప్పటికే చేరిపోయారు. ఇలా చేర్చుకోవడంపై కాంగ్రెస్ లో కొంత వ్యతిరేకత వచ్చినా అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవడంతో మరికొంతమంది బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరొక మార్గం లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంకా కొద్దిమంది తమ పార్టీలో చేరతారని చెప్పినట్లుగా కనిపించింది. మొత్తం మీద ఎవరైనా రాజకీయాల్లో తమను తాము కాపాడుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించే ఈ పద్ధతి తప్పకపోవడం రాజకీయాల్లో పతన విలువలకు సాక్షిభూతంగా నిలుస్తోంది. సూర్యాపేట పట్టణ అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డీఎఫ్, యూడీఎఫ్ నిధులు 80 కోట్ల రూపాయలు పనులు మంజూరై ప్రారంభమైన తర్వాత వెనక్కి వెళ్లాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనక్కిపోయిన నిధుల గురించి మాట్లాడకుండా వచ్చిన 3,35,00,000 రూపాయల గురించి మాట్లాడడం విచారకరమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రతి అంశాన్ని వివాదం చేయడమే లక్ష్యంగా సమావేశానికి వచ్చారని, చైర్పర్సన్ అంటే కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. 4.5 ఏళ్లుగా సూర్యాపేట అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నానని, 10 ఏళ్లుగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి 1,500 కోట్ల రూపాయలు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని కౌన్సిలర్లు గుర్తుపెట్టుకోవాలన్నారు. అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు మాత్రమే దళిత మహిళ అయిన తనపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందరినీ కలుపుకొని పోవడమే తనకు తెలుసని, పట్టణంలోని 48 వార్డులు తనకు సమానమేనని, 4.5 ఏళ్లుగా ప్రతి వార్డుకు ప్రతి కౌన్సిలర్లకు నిధులు కేటాయించానన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు అయితే ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో వాళ్ళ జీతాలను కూడా గత ప్రభుత్వం పెంచి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. ఆ జీతాలను ఇప్పుడు పాత పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ జీతాలు ఇంక్రీజ్ అయిన జీతాలని వాళ్ళని మళ్ళీ తక్కువ చేసి వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మాట్లాడుతున్నా కూడా వీరు ఏది లేదు మేమే అని చెప్పేసి ఏకంగా వాళ్ళు ఒంటెద్దు పోగడిగా మాట్లాడుతున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు సూర్యాపేట పురపాలక సంఘంలో సాధారణ సమావేశం జరగడం అయింది. దాన్ని సందర్భంగా కౌన్సిలర్లందరం కూడా కూర్చొని కౌన్సిల్ అంశాలను ప్రసంగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా చైర్మన్ను విమర్శిస్తూ, బీజేపీ కౌన్సిలర్స్ కూడా మరియు చైర్మన్ అనే ఒక గౌరవం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళని నేను ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్నా. 4 ఏళ్ల నుంచి కూడా నేను సూర్యాపేట పట్టణాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ అన్న గారి సారథ్యంలో సూర్యాపేట పట్టణాన్ని 1,500 కోట్లతోటి 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన చరిత్ర అన్నగారికి ఉంది. కానీ ఈ 4 ఏళ్ల నుంచి కూడా నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ను మమేకం చేసుకొని నేను ప్రతి వార్డులో కూడా డబ్బులు పెట్టి అభివృద్ధిని ఏందనేది చూపించగలిగిన, కానీ నా మీద ఏదైతే అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లను తొత్తులుగా చేసి ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు మరి అదేవిధంగా
మంత్రివర్యులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి నిధులను ఇస్తే సూర్యాపేట జిల్లాకు నియోజకవర్గానికి 3,30,00,000 వచ్చి ఉంటే దాన్ని మేము 31 మంది కౌన్సిలర్లకే పెట్టుకుంటాం అనేది ఎంతవరకు న్యాయమో మరి ప్రజలు కూడా చెప్పాలి దాన్ని. ఎందుకంటే ఇది ఎవరింట్లో సొమ్ము కాదండి, ఒక ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును సూర్యాపేట పట్టణంలో ఉన్న 48 వార్డులకు కేటాయించాలి. కానీ మేము ఏదైతే అవిశ్వాసానికి మాకు సహకరించిన కౌన్సిలర్లకు మేము డబ్బులు పెడతామనేది అది ఇంకా కూడా నా మీద వివక్షతను చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక దళిత మహిళనైనా నా మీద ఇంకా కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఇంకా దాడి చేయాలనే ఒక సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే ఒక చైర్మన్ పదవిని ఇంకా కూడా ఆశిస్తూ నన్ను దాడి చేస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఎన్నడూ కూడా ఎవరిని కూడా నేను కించపరచకుండా గౌరవప్రదంగా గౌరవ కౌన్సిలర్లను కలుపుకొని పనిచేసుకున్న దాఖలు సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలుసు, కౌన్సిలర్లకు కూడా తెలుసు. కానీ ఈరోజు మేమేందంటే అధికారంలో ఉన్నాము, మేము ఏది చేసినా చెల్లుద్ది అనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు కౌన్సిల్ కూడా చాలా న్యూసెన్స్ చేసుకుంటూ చేయడము, అంశాలను చదువుతున్నా కూడా తెప్ప లేవడము, మాట్లాడము. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గతంలో ఇదే కౌన్సిల్లో పని చేసిన వాళ్ళు, ఇదే కౌన్సిల్లో ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు అప్పుడు ఖండించని ఇప్పుడు ఖండిస్తున్నారంటే మీరు ఒకటే గమనించాలి. సూర్యాపేట పట్టణ ప్రజలు ఒక చైర్మన్ మీద ఉన్న వివక్షతతోటి ఈరోజు నా మీద దాడి చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదండి. మీరే 31 మందికే పెడతాం మేము నిధులనని మీరు తెచ్చిన వివాదానికి మీరే నాంది పలికిరు. ఎందుకంటే ఈరోజు మీరు తెచ్చింది అది. కాబట్టి ఈరోజు 16 వార్డులలో కూడా అభివృద్ధి జరగాలి. ఎందుకంటే 16 వార్డులలో కూడా ప్రజలుండ్రు కాబట్టి అభివృద్ధి జరగాలని మేము కూడా డబ్బులు పెట్టడం అనేది జరిగింది. మీరు కలిసి వస్తే మేము ఎప్పుడైనా కలవడానికి సిద్ధం. కానీ మీరే విభజించి పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా ఉంటే పార్టీ వేసుకుంటే బయట చూసుకోండి, కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు ఈరోజు 48 వార్డులు కూడా ఒకటే అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అదే దశలో కూడా నేను ముందు పోవడం జరిగింది. కానీ నాకు ఎవరి మీద వివక్షత లేదు. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీని కూడా మిగతా నాయకులు ఈరోజు అధికారం ఉంది కదా అని చేతిలో తీసుకొని ప్రభుత్వ అధికారులను కానివ్వండి, అదేవిధంగా కొంతమందిని తొత్తులను చేసుకొని చైర్మన్ గారికి కూడా తెలవకుండా కొన్ని అంశాలను కూడా వారు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చైర్మన్గా నేనున్నా కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా నాకు తెలియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అధికారం ఉంది, మేము మా అధికారంతో ఇది చేస్తాం అది చేస్తామంటే చూసి ఊకునేది లేదండి. అదేవిధంగా కూడా కౌన్సిలర్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మేము అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లము మేము గిట్లనే మాకే అభివృద్ధి ఇవ్వాలని అంటే అది తప్పు. ఎందుకంటే కౌన్సిల్ అన్నప్పుడు 48 వార్డులు వస్తాయి, 48 వార్డుల కౌన్సిలర్లు వస్తారు. ఇంకో విషయం చెప్పాలి, ఒక 3,30,00,000కే వీళ్ళంతా ఈ విధంగా మాట్లాడుతారు. మొన్నటికి మొన్న 50 కోట్లు 30 కోట్లు ఈ విధంగా తెచ్చి వార్డులలో పెడితే ఈరోజు ఆ నిధులను వెనకకు పంపించిన దాఖలు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికే చెల్లుద్ది. కానీ ఈ వెనకపోయిన నిధులు వార్డులలో మేము ఇప్పటికీ కూడా టెండర్లు వేసి వర్కులు కూడా కొన్ని జరిగేది కూడా ఉంది. అయినా కూడా ఆ వర్కులను ఆపండి అని చెప్తున్నారు. అంటే అభివృద్ధి అంటే ఇదా మీరు చెప్పేది, మీరు తెలియజేసేది ఇదా? అభివృద్ధి కొరానికి 48 వార్డులో వచ్చిన పైసల్ని మీరు ఆపండి అని చెప్పడం ఎంతవరకు సబబో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా గమనిస్తారు. అదేవిధంగా కూడా ఇంత ముందుకు అంటే మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సూర్యాపేట పట్టణానికి వచ్చేది కానీ ఇప్పుడు ఎక్కువ శాతం వాటర్ను కోదాడుకు తరలించడం జరుగుతుంది. దీని మీద మా సూర్యాపేట పట్టణ ప్రజలకు వాటర్ అనేది తగ్గింది, ఎట్లా మనం ఈ వాటర్ని తెచ్చుకుందామని మేము మాట్లాడుతుంటే ఆ అంశాన్ని పక్కన పెట్టేసి ఇంకా వారు ఏ అంశాలు మాట్లాడతారు అంటే పార్టీ అధికారంలో ఉంది, మేము అధికారంలో ఉన్నదని ఆ విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తారు. కాబట్టి మీరు ఇంకోసారి ఈ విధంగా కౌన్సిల్ని గౌరవించే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే చైర్మన్ గారు ఎప్పుడు కూడా కౌన్సిలర్లను అనుకూలంగానే పోయి పనిచేసుకుంది. కానీ ఏదో మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ విధంగా చేస్తే మాత్రం నా ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈరోజు నేను చైర్మన్గా ఉన్నా కాబట్టి నా చైర్మన్ పదవి ఉన్నంత కాలం కూడా నాకు గౌరవించాల్సిన అంశాలు ఉంటాయి. ఒకటే వివక్షత, ఒక దళిత మహిళ ఉన్నదని ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. నేను నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇదంతా కుక్కుమ్మడిగా జరుగుతున్న ప్లాను. కాబట్టి ఈరోజు నేను తీవ్రంగా కౌన్సిలర్లకు గౌరవం ఇచ్చుకుంటూ నేను మర్యాదపూర్వకంగా పోతున్నా. కానీ ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనేక అంశాలు వచ్చినా కూడా వాటి మీద లేనిపోని చర్చలు జరుగుతూ లేనిపోని అవినీతికి మేము ఎక్కడ అవినీతి జరిగిందో మేము సిద్ధం, అవినీతి ఎక్కడ జరిగిందో చూపించండి మేము సిద్ధంగా ఉన్నాం. సూర్యాపేటలో రోడ్లు వెడల్పు చేసి కట్టింది మేమే, ఈరోజు సుందరమైన హరితహారం వేసింది మేమే, ప్రజలకు తాగునీరు ఇచ్చింది మేమే. ఎందుకంటే గతంలో నీళ్లు తాగుదామన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి, మూసి మురికి నీళ్ళు తాగినోళ్ళు. కానీ ఈరోజు విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల సీతారామయ్య కోరారు. శుక్రవారం సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జూన్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్ద ఒంటరిగా గడపకుండా ప్రతిరోజు సంఘ కార్యాలయానికి వచ్చి ఆటపాటలతో సంతోషంగా గడపాలన్నారు. అనంతరం జన్మదిన వేడుకలు జరుపుకునే వారిని కేక్ కట్ చేయించి సాల్వా, మెమంటో, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య, అలాగే బొల్లు రాంబాబు, వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, నరసయ్య, భ్రమరాంబ, శోభ, రఘువర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయుడు ఉల్లెందుల సతీష్ శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య మేళ్లచెరువులో మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సతీష్ మృతి పట్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మనుషుల్లో ఉండే అహంకారం, కొందరి పట్ల చిన్నచూపు చూడడం, దూరంగా నిలబెట్టడం, మనతో సమానం కాదని అనుకోవడం చాలా సాధారణం. కానీ అరుదైన సంఘటన ఒకటి కోదాడలో సంభవించింది. ఏం పర్వాలేదు, పక్కనే కూర్చోవయ్యా అంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు సామాన్యుడిని చేరదీసి అందరూ సమానమే అనే భావాన్ని నిలబెట్టారు. కోదాడ పట్టణంలోని కృష్ణప్రియ థియేటర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు హాజరై ప్రారంభించారు. కాగా ఇంతలోనే లుంగి, మెడలో తువాల వేసుకుని రిక్షా తోలుకునే వ్యక్తి వచ్చి కేఫ్ వారు ఇచ్చిన కారా, స్వీట్ తీసుకుని కూర్చుని తింటూ ఉండగా డాక్టర్ సుబ్బారావు ఖద్దర్ దుస్తులు ధరించిన ఇతర నాయకులు వచ్చి అతని పక్కనే కూర్చున్నారు. కాగా వారిని చూసిన వెంటనే సాధారణమైన రిక్షా తోలుకునే వ్యక్తి లేచి వెళుతూ ఉండగా డాక్టర్ అతన్ని ఏం పర్వాలేదు, మనమంతా ఒకటే, మా మధ్యనే కూర్చో అంటూ భుజంపై చేయి వేసి మరలా అతన్ని తీసుకువచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. మనిషిని మనిషిలా గౌరవించి ఎలాంటి తారతమ్యం లేకుండా తోటివారి పట్ల డాక్టర్ సుబ్బారావు చూపిన ప్రేమను చూసి పలువురికి మార్గదర్శనం అయింది. ఉపాధ్యాయుడు కేవలం బోధించేవాడు మాత్రమే కాదని, తమ గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొంది ఉంటాడని విద్యార్థులు ఈ సంఘటనతో రుజువుపరిచారు. మధురాల మండలం పోలుమల్ల పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన బదిలీలలో ఆ పాఠశాలలోని అధ్యాపకులు మెంతమైన సైదులు బదిలీపై వెళుతున్న సందర్భంలో పాఠశాలలోని విద్యార్థులందరూ శోకం పెట్టారు. ఉపాధ్యాయుని కథలనివ్వలేదు, బోరున విలపించారు. ఇది నిజమైన ఉపాధ్యాయునికి లభించే గౌరవం. పాఠశాల అంటే కేవలం బోధన మాత్రమే కాదు, విద్యార్థి గుండెలో కూడా స్థానం సాధించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన నిర్వచనం అని సంఘటన చెబుతోంది.
26 దుర్వినియోగం చేస్తూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రతి బిల్లు కలెక్టర్ ద్వారా ఆమోదం పొందుతూ కౌన్సిలర్లకు విలువ లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కకరేణి శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వరదలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే జీవో 26 ద్వారా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారని, కానీ సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ప్రతి పనికి జీవో 26ను ఉపయోగిస్తూ కౌన్సిలర్లను డమ్మీలను చేస్తూ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లను బాగు చేయడానికి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 28 బిల్లులు జీవో 26 ద్వారా ఆమోదింపజేసి కౌన్సిల్కు సమాచారం కోసం తెలియజేశారని అన్నారు. మాలెంల వద్ద గల డంపింగ్ యార్డ్లో 90 లక్షల వ్యయంతో మిషనరీని మున్సిపాలిటీ కొనుగోలు చేసి 13 మంది మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుల ద్వారా పనులు చేపిస్తూ కాంట్రాక్టర్కు సంవత్సరానికి 35 లక్షల రూపాయలు చెల్లింపులు చేస్తున్నారని, మున్సిపాలిటీకి ఎటువంటి ఆదాయం లేకుండా 3 ఏళ్ల నుండి ₹1 కోటి చెల్లించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. మన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో మేమందరం కూడా గౌరవ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా ముక్త కంఠంతో గత 10 సంవత్సరాలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న 27వ తారీఖు సమావేశం పెట్టాల్సి ఉంటే ఒక 4-5 రోజుల కింద నుంచి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని తన సొంత అజెండాని సూర్యాపేట మున్సిపాలిటీ అజెండాగా తయారు చేసి గత 4 సంవత్సరాలుగా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటికి బిల్లులను పాస్ చేసుకొని కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు ఈ మున్సిపాలిటీ అధికారులను ఇంటికి పిలిపించుకొని సొంతంగా ఈ అజెండాను తయారు చేసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మాయికి వాళ్ళ ఆరోగ్యం రీత్యా ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ఇవ్వాలని పూనుకుంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ ఇచ్చారు. మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సిల్స్ వేసుకున్న విద్యార్థులతో 30 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహన సహాయంతో తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం కొంతమంది చికిత్స తర్వాత విద్యార్థినులు కోలుకుంటున్నారు. 3 విద్యార్థినులకు ఆక్సిజన్తో చికిత్స అందిస్తున్న వైద్యులు ఇది మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఫుడ్ పాయిజన్ వల్ల అనే పనిలో పడ్డారు వైద్యులు. మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్వస్థతకు గురవుతారు? ఫుడ్ సరిగ్గా లేకే ఈ విధంగా జరిగిందంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ ఆసుపత్రి పాలై ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 8 o'clock ఒక 5 మెంబర్స్ డెల్స్ హాస్పిటల్ నుంచి 5 మెంబర్స్ పేషెంట్స్ వచ్చారు. అందరూ 15 to 17 ఏజ్ మధ్యలో ఉన్నారు. ఏ గర్ల్స్ అది నష్టం అక్కడ నుంచి వచ్చారు. సో వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేషన్తో వచ్చారు. అందరికి వచ్చాక అన్ని చెక్ చేశాము, అన్నీ బాగానే ఉన్నాయి. కొందరు ఆస్తమా ఆల్రెడీ పాత ఇంతకుముందు ఉన్న బ్రాంకిల్ ఆస్తమా ఉండడం వల్ల కొందరికి వాళ్ళకి శాచురేషన్ కొంచెం తక్కువైంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేశాము. అందరు బాగానే ఉన్నారు. అందరు శాచురేషన్ నార్మల్ అయింది. అందరు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం ఏంటంటే ఒక 2 లాగా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు ఈరోజు. బట్ అది కొందరికి ఇరిటేషన్ ఉంటుంది 5% 10%. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే కొంచెం ప్యానిక్లో అందరూ ఒకేసారి ఏదో ఒక దమ్ము రావడం, కడుపు నొప్పి అని. ఇక వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు కాబట్టి ఒకరి నుంచి భయపడరు, పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరినీ కొద్దిసేపట్లో కూడా డిశ్చార్జ్ చేస్తాం. బాగున్నా వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరైనా కొంచెం ఏమన్నా ఇంకా అట్లా సింటమ్స్ పెట్టకపోతే వాళ్ళు ఇక్కడ నైటే పెట్టుకుంటాం. పెట్టుకుని మేము అందరం ఇక్కడ ఆల్రెడీ 6 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాం. అందరు స్టాఫ్ ఉంటారు, రెడీగా ఉన్నారు. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అసలు మొత్తం మీద అసలు దీనికోసం ఈ ఐరన్ ట్యాబ్లెట్ మంచిదే కదా, మంచిది. మరి బాడీకి ఎందుకు వీళ్ళకి పడలేదంట? లేదు అది మొత్తం ఇది ఇప్పుడే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఇచ్చారు ఇదే ట్యాబ్లెట్. కాకపోతే కొందరికి ఎవరైనా 5% 2% ఇరిటేషన్ అంటే ఆ తిన్న ఫుడ్కి కానీ లేకపోతే వాళ్ళ బాడీ కొందరికి ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. కొంచెం వాళ్ళకి ఏంటంటే అలర్జిక్ టు ఐరన్ కొందరికి వాటిలో 30 మందికి ఆల్రెడీ వామిటింగ్స్ అదే 230 మెంబర్స్కి ఇచ్చారు. దాంట్లో ఒక 30 మెంబర్స్
అంటే 10% అంతే. ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? అది ఐరన్ ఇరిటేషన్ అంతే మోస్ట్లీ. ఇంకా మీరు ఐరన్ టాబ్లెట్ కొంచెం ఈ పాపలు అంతా వాళ్ళు శ్వాస తీసుకొని ఇబ్బంది పడుతున్నారు కదా. తగ్గిపోయారు అందరూ కడుపు నొప్పి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఆస్తమా ఉంది, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంతా కష్టం ఉందా? 5 మెంబర్స్ లేదు, అందులో సీరియస్ ఉన్నాం అని చెప్పేసి ఒక అమ్మాయి మాత్రం ఆస్తమా ఉంది. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం భయంలో ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అవ్వడం వల్ల దమ్ము తీసినట్టు కొంచెం మనకి ఏదో దమ్ము ప్రాబ్లం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్ అయితే కాదు మోస్ట్లీ. అది కూడా చెక్ చేస్తాం, దాన్ని కూడా శాంపిల్ పంపిస్తాము. గ్లూకోజ్ పెట్టి దాన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం. గ్లూకోజ్ పెట్టినట్టే అస్వస్థత అని చెప్పవచ్చు. గ్లూకోజ్ అంటే కొంచెం వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు కాబట్టి డిహైడ్రేషన్ ఉంటుంది, పెడతాం. ఆల్రెడీ మనం ట్రీట్మెంట్ అన్ని యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చాం. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఏం భయపడాలి. ఎంతమంది పిల్లలు వచ్చేసారు? దాదాపు 26 మెంబర్స్ వచ్చారు. 26లో 2-3 మెంబర్స్ మాత్రమే కొంచెం ట్రీట్మెంట్ అవి ఇంకా నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. అందరికి ఇంజక్షన్ ఇచ్చాం, అందరూ బాగా ఉన్నారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ శాసనసభ్యులు. ఉపాధ్యాయుడి కోసం విలపించిన విద్యార్థులు. వృద్ధులు తమ అనుభవాలను భావితరానికి పంచాలి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.